పాత నోట్లను మార్చుకునేందుకు సరైన కారణాలు చెప్పి నిజాయితీపరులకు మరో అవకాశాన్ని కల్పించాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని సూచించింది. దీనిపై 2 వారాల్లోగా స్పందన తెలియజేయాలని పేర్కొంది. పాత నోట్ల రద్దుపై దాఖలైన ప్రజా ప్రయోజనాల వ్యాజ్యంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా కేంద్రానికి, ఆర్బీఐకి సర్వోన్నత న్యాయస్థానం పలు ఆదేశాలు జారీ చేసింది. రద్దయిన నోట్లను జమ చేసుకోవడానికి ప్రజలకు మరోసారి ఎందుకు అవకాశం ఇవ్వలేదు? పాత నోట్లను మార్చుకునేందుకు ఇంకా సమయం ఇస్తారా అంటూ సుప్రీంకోర్టు కేంద్రాన్ని ప్రశ్నించింది. 2 వారాల్లోగా సమాధానం ఇవ్వాలని సుప్రీంకోర్టు కేంద్రానికి, రిజర్వ్ బ్యాంకుకు నోటీసులు జారీ చేసింది. సరైన కారణాలు చూపిస్తే నోట్లను మార్చుకోవడానికి ప్రజలకు మరోసారి అవకాశం ఇవ్వాలని సుప్రీం ఆదేశించింది. నోట్లను మార్చుకోవడానికి 2 వారాల్లో ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రజల దగ్గర ఇప్పటికి కూడా పాత 1500 నోట్లు ఉన్నట్టు తమ దృష్టికొచ్చినట్టు సుప్రీంకోర్టు తెలిపింది. నోట్ల రద్దుపై దాఖలైన పిల్పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కేంద్రం చెప్పిన గడువు సమయంలో ఓ వ్యక్తి జైల్లో ఉంటే గనక ఆ వ్యక్తికి ఇప్పుడు అవకాశం ఇవ్వకపోవడం సరికాదని సుప్రీంకోర్టు పేర్కొంది. ఇలాంటి వ్యక్తులకు ఎలా సాయపడతారు? వీరి కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తారా అంటూ ప్రశ్నల వర్షం కురిపించింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలను అఫిడవిట్ను కోర్టుకు సమర్పిస్తామని కేంద్రం వెల్లడించింది. నిజాయితీ కలిగిన పౌరులకు ఇబ్బందులు రాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. కేసు విచారణను ఈ నెల 18కి వాయిదా వేసింది. పాత నోట్లను మార్చుకునేందుకు సరైన కారణాలు చెప్పే నిజాయితీపరులకు మరో అవకాశాన్ని కల్పించాలని సుప్రీంకోర్టు కేంద్రానికి సూచించింది. దీనిపై 2 వారాల్లోగా స్పందన తెలియజేయాలని పేర్కొంది. పాత నోట్ల రద్దుపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా కేంద్రానికి, ఆర్బీఐకి సర్వోన్నత న్యాయస్థానం పలు ఆదేశాలు జారీ చేసింది. రద్దయిన నోట్లను జమ చేసుకోవడానికి ప్రజలకు మరోసారి ఎందుకు అవకాశం ఇవ్వలేదు? పాత నోట్లను మార్చుకునేందుకు ఇంకా సమయం ఇస్తారా అంటూ సుప్రీంకోర్టు కేంద్రాన్ని ప్రశ్నించింది. 2 వారాల్లోగా సమాధానం ఇవ్వాలని సుప్రీంకోర్టు కేంద్రానికి, రిజర్వ్ బ్యాంకుకు నోటీసులు జారీ చేసింది. సరైన కారణాలు చూపిస్తే నోట్లను మార్చుకోవడానికి ప్రజలకు మరోసారి అవకాశం ఇవ్వాలని సుప్రీం ఆదేశించింది. నోట్లను మార్చుకోవడానికి 2 వారాల్లో ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రజల దగ్గర ఇప్పటికి కూడా పాత 1500 నోట్లు ఉన్నట్టు తమ దృష్టికొచ్చినట్టు సుప్రీంకోర్టు తెలిపింది. నోట్ల రద్దుపై దాఖలైన పిల్పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కేంద్రం చెప్పిన గడువు సమయంలో ఓ వ్యక్తి జైల్లో ఉంటే గనక ఆ వ్యక్తికి ఇప్పుడు అవకాశం ఇవ్వకపోవడం సరికాదని సుప్రీంకోర్టు పేర్కొంది. ఇలాంటి వ్యక్తులకు ఎలా సహాయపడతారు? వీరి కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తారా అంటూ ప్రశ్నల వర్షం కురిపించింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలను అఫిడవిట్ను కోర్టుకు సమర్పిస్తామని కేంద్రం వెల్లడించింది. నిజాయితీ కలిగిన పౌరులకు ఇబ్బందులు రాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. కేసు విచారణను ఈ నెల 18కి వాయిదా వేసింది.